హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో డిన్నర్ ఏంటో చూద్దామా. మరమరాలు ఉప్మా అండి, అంటే బొరుగులు ఉప్మా. మా సైడ్ బొరుగులు అంటారండి, తెలంగాణ సైడ్ మరమరాలు అంటారు. దాని తయారు విధానం చూద్దామా. డైట్ చేసే వాళ్ళకి హెల్తీ రెసిపీ అండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. దాని తయారు విధానం చూద్దాము. అండ్ ఇంగ్రీడియంట్స్ ఏమో చూద్దామా. 2 ఆనియన్స్ అండి, 2 టమోటో, 4 మిర్చి తీసుకున్నాను, కర్రీ లీవ్స్ తీసుకున్నాను, కొరియాండర్ తీసుకున్నానండి, మస్టర్డ్, జీరా, చన్నా దాలు, ఉర్దాలు, పీనట్స్, సాల్ట్, టర్మిక్ పౌడర్ తీసుకున్నాను. అండ్ మరమరాలు తీసుకున్నానండి. మిక్సీ జార్లో పుట్నాల పప్పు, సాల్ట్, 2 ఎండుమిర్చి తీసుకున్నానండి. దాన్ని పౌడర్ చేసి పెట్టుకుందాము. మరమరాలు క్లీన్గా 3 to 4 times వాష్ చేసుకుందామండి. చూడండి, పుట్నాల పప్పు రెడీ అయింది. దాన్ని ఇప్పుడు ఒక కప్పులోకి తీసుకుందాము. ఇప్పుడు తయారు విధానం చూద్దామా. ఒక కడాయి పెట్టుకున్నానండి, దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ కావాలి. దాంట్లో మస్టర్డ్ సీడ్స్, జీరా, ఇప్పుడు శనగపప్పు, ఉత్తిపప్పు వేసుకుందామండి. అండ్ శనగగింజలు వేసుకుందాము. అది కూడా ఫ్రై చేసుకుందామండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దాంట్లో ఆనియన్స్, మిర్చి, కర్రీ లీవ్స్ వేసుకుందామండి. ఇది బాగా ఫ్రై చేసుకుందాము. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు దాంట్లో సాల్ట్ వేసుకుందాము. అంటే మరమరాల్లో సాల్ట్ మరమరాలు అంటే అవి బొరుగులు, దాంట్లో సాల్ట్ ఉంటుంది. కానీ మనం పోపుకి ఎంత కావాలో అంత మాత్రం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. ఇప్పుడు టమాటో, కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇది కూడా బాగా ఫ్రై కావాలి, టమాటో సాఫ్ట్ కావాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది. ఇంకా 2 minutes ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు పొరుగులు వేసేద్దామండి. మంచిగా వాటర్లో నుంచి స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను. మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దాంట్లోనే పప్పుల పొడి వేసుకుందామండి. పుట్నాల పొడి, ఇదే ఎమ్మి టేస్ట్ ఇస్తుందండి. ఈ పొడి వేస్తేనే అంటే ఉప్మాకి చాలా సూపర్ ఎమ్మి టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. చూడండి, కలర్ ఎట్లా ఉందో, సూపర్ టేస్టీగా ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకి కూడా మంచిదండి. లంచ్కి కానీ, డిన్నర్కి కానీ, బ్రేక్ఫాస్ట్కి కానీ తీసుకోవచ్చు. వెయిట్ లాస్ ఉండేవాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి. దానికి మ్యాంగో పికల్ తీసుకున్నానండి నేను. అండ్ బాయ్ ఫ్రెండ్స్.